Hi children, good morning. How are you? I am SV Lakshmi teacher from Bison School. ఓకే మనం ఇవాళ క్లాస్ వన్ కా గా గుణింతాలు చెప్పుకుందాం. ఓకే చిల్డ్రన్, ఓకేనా? అయితే కా గా గుణింతాలు చెప్పుకునే ముందు క్లాస్లో ఏం నేర్చుకున్నామా? ముందు క్లాస్లో అచ్చులు, హల్లులు, గుణింతం గుర్తులు నేర్చుకున్నామా? నెక్స్ట్ ఇవాల్టి క్లాస్లో ఏం నేర్చుకుందామంటే గుణింతాలు నేర్చుకుందాం. గుణింతాలు ఎలా రాయాలి, ఎలా చదవాలి చెప్తాను. ఓకే చిల్డ్రన్, అయితే గుణింతాలు ఎలా రాయాలి, ఎలా చదవాలి అన్నది చెప్పే ముందు ఒక్కసారి పేజ్ నెంబర్ చెప్తాను. పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 72లో ఉంటాయి చూడమ్మా. పేజ్ నెంబర్ 72, పేజ్ నెంబర్ 72. టెక్స్ట్ బుక్ క్లాస్ 1 టెక్స్ట్ బుక్ చూడండి. క్లాస్ 1 తెలుగు టెక్స్ట్ బుక్ తీసేరమ్మా, ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసుకొని ముందు పెన్సిల్ షార్ప్ చేసుకొని పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్ అన్ని దగ్గర పెట్టుకోండి అమ్మా. బ్రింగ్ యువర్ టెక్స్ట్ బుక్, పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్. రెడీ చిల్డ్రన్, స్టార్ట్ చేస్తున్నాను. పేజ్ నెంబర్ 72 ఓపెన్ చేయండి అమ్మా. పేజ్ నెంబర్ 72 గుణింతాలు చెప్తాను. టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 72, పేజ్ నెంబర్ 72. ఒక్కసారి గుణింతాలు గా గుణింతాలు చెప్తాను, అవి రాయాలి టెక్స్ట్ బుక్లో. ఓకే చిల్డ్రన్, చూడండి ఇలా ఉంది కదా. కా తలకట్టు కా ఇలా ఉందా? కా ఇచ్చాడు వాడు. నెక్స్ట్ బాక్స్ లో దీర్ఘము ఇదేంటమ్మా? దీర్ఘము. కాకు దీర్ఘం ఇస్తే కా. నీట్ గా రాయండి. రౌండ్ రైట్ విత్ గుడ్ హ్యాండ్ రైటింగ్. ఓకే చిల్డ్రన్, రాస్తున్నారమ్మా. గుడి, కా గుడిస్తే కి. గుడి దీర్ఘము ఏంటమ్మా? గుడి దీర్ఘము. కాకి గుడి దీర్ఘమిస్తే కీ. తర్వాత కొమ్ము, ఇదేంటమ్మా? కొమ్ము. కాకు కొమ్మిస్తే కు. కొమ్ము దీర్ఘము. కాకి కొమ్ము దీర్ఘమిస్తే కూ. మీద ఇచ్చాడు చూడండి, ఇలా రాయండి లైన్గా, బాక్సుల్లో రాయండి. కొమ్ము దీర్ఘమిస్తే కూ. ఇదేంటమ్మా గుర్తు? వట్రసుడి. ఇదేంటమ్మా? వట్రసుడి. కాకి వట్రసుడిస్తే క్రూ. వట్రసుడి దీర్ఘము ఏంటమ్మా? ఇది వట్రసుడి దీర్ఘం. కాకి వట్రసుడి దీర్ఘం ఇస్తే క్రూ. రాస్తున్నారా? నీట్గా రాయండి. ఇదంతా రాశారమ్మా. రైట్, ఆల్ ఆఫ్ యూ ఓపెన్ చేసి రాస్తున్నారా? తర్వాత కింద రాస్తాను. ఎత్వము, కాకి ఎత్తం ఇస్తే కే. మీరు నెక్స్ట్ కంటిన్యూ చేయండి, లైన్ గా కంటిన్యూ. కాకి ఎత్తం ఇస్తే కే. ఏత్వము. తర్వాత ఇదేంటమ్మా? ఏత్వము. కాకి ఏత్తం ఇస్తే కే. ఇదేంటమ్మా గుర్తు? చెప్పండి. ఆయత్వము. గుణింత గుర్తులు చెప్పాను కదా నేను. గుణింత గుర్తులు చెప్పానా? ఆయత్వం గుర్తు ఇదేంటమ్మా? ఆయత్వము. కాకి ఆయత్వం ఇస్తే కై. ఓత్వము. కాకి ఓత్వం ఇస్తే కో. ఓత్వము. కాకోత్వం ఇస్తే కో. ఔత్వము.
ఔత్వము. కాకి ఔత్వం ఇస్తే కౌ. సున్నా. కాకి సున్నా పడితే కం. 2 సున్నాలు. కాకి 2 సున్నాలు పడితే కహ. మరొక్కసారి అందరూ నీట్గా రాయడమ్మా. నీట్గా రాయండి. ఇలా చూడండి. ఇలా రాయండి. రాస్తూ ఉండండి. రాస్తున్నారమ్మా? వెరీ గుడ్. కాగుణితం ఒక్కసారి చదువుతాను చూడండి. ఒక్కసారి నేను చదువుతాను. నీట్గా రాయండి. అందరు కూడా మరొకసారి ఎలా చదవాలో చెప్తాను. కాగుణితం రాశారా? ఆల్ ఆఫ్ యూ రైట్. రైట్ నీట్లీ. కా. కాకు దీర్ఘం ఇస్తే కా. కాకు గుడిస్తే కీ. కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ. కాకు కొమ్మిస్తే కు. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కు. కాకి వట్రసుడు ఇస్తే క్రూ. కాకి వట్రసుడు దీర్ఘం ఇస్తే క్రూ. కాకేత్తం ఇస్తే కే. కాకేత్తం ఇస్తే కే. కాకాయిత్తం ఇస్తే కై. కాకోత్తం ఇస్తే కో. కాకోత్తం ఇస్తే కో. కాకౌత్తం ఇస్తే కౌ. కాకి సున్నా పడితే కం. కాకి 2 సున్నాలు పడితే కహ. కాగుణింతం అంతా కంప్లీట్ చేశారా? ఇక్కడ స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కాగుణింతం రాశారమ్మా? మరొక్కసారి కాగుణింతం ఎలా చదవాలో చెప్తాను. కా. కాకు దీర్ఘం ఇస్తే కా. కాకు గుడిస్తే కి. కాకి గుడి దీర్ఘం ఇస్తే కీ. చూడండి, ఈ 2 ఒకేలా ఉంటాయి. కి. దీనికి అనాలి. దీన్ని కీ. కాకు కొమ్మిస్తే కు. కాకు కొమ్ము దీర్ఘమిస్తే ఊ. కాకు వట్రసుడిస్తే క్రూ. కాకు వట్రసుడు దీర్ఘమిస్తే క్రూ. కాకేత్తమిస్తే కే. కాకేత్తమిస్తే కే. కాకాయిత్తమిస్తే కై. కాకోత్తమిస్తే కో. కాకోత్తమిస్తే కో. కాకౌత్తమిస్తే కౌ. కాకి సున్నా పెడితే కం. కాకి 2 సున్నాలు పెడితే కహ. కాగుణింతం రాశారమ్మా? కాగుణింతం అయిందా? తర్వాత గా గుణింతం కూడా రాస్తాను. గా గుణింతాలు బాగా నేర్చుకుంటే మీకు వర్డ్స్ ఈజీగా అర్థమవుతాయి. గా రాస్తాను. కిందని చూడండి. గా. ఇదిగో గా. గా గా. గా గుణింతం స్టార్ట్ చేయనా? రెడీ? గా. గా. ఏంటమ్మా? గా. గాకు దీర్ఘం ఇస్తే గా. గా గుడిస్తే గి. గా గుడిస్తే గి. గాకి గుడి దీర్ఘం ఇస్తే గీ. గా కొమ్మిస్తే గు. గా కొమ్ము దీర్ఘం ఇస్తే గు. గాకు వట్రసోడిస్తే గ్రూ. గాకు వట్రసోడిస్తే గ్రూ. గాకి వట్రసుడు దీర్ఘం ఇస్తే గ్రూ. గాకేత్తమిస్తే గే. గాకేత్తమిస్తే గే. గాకేత్తమిస్తే గే. గాకైత్తమిస్తే గై. గాకైత్తమిస్తే గై. గాకోత్తమిస్తే గో. గాకోత్తమిస్తే గో. గాకౌత్తమిస్తే గౌ. గాకి సున్నా పడితే గం. గాకి 2 సున్నాలు పడితే గహ. మరొక్కసారి గా గుణింతం. గా గుణింతం రీడ్ చేస్తాను. ఎలా చదవాలో చెప్తాను. నాతో పాటు చదవండి. ఓకే? గా. గాకు దీర్ఘం ఇస్తే గా. గా గుడిస్తే గీ. గాకి గుడి దీర్ఘం ఇస్తే గీ. గాకి కొమ్మిస్తే గు. గాకి కొమ్ము దీర్ఘం ఇస్తే గు. గాకి వట్రసుడిస్తే గ్రూ. గాకి వట్రసుడు దీర్ఘం ఇస్తే గ్రూ. గాకేత్తమిస్తే గే.
గాకే తమిస్తే గే, గాకాయి తమిస్తే గై, గాకో తమిస్తే గో, గాకో తమిస్తే గో, గాకి ఔత్తమిస్తే గౌ, గాకి సున్నా పడితే గం, గాకి 2 సున్నాలు పడితే గహ. మరొక్కసారి మళ్ళీ చదువుతున్నాను. ఏమి గా, గాకు దీర్ఘమిస్తే గా, గా పొడిస్తే గీ, గాకి గుడి దీర్ఘమిస్తే గీ, గాకి కొమ్మిస్తే గు, గాకి కొమ్ము దీర్ఘమిస్తే గు, గాకు వట్రసుడిస్తే గ్రూ, గాకి వట్రసుడు దీర్ఘమిస్తే గ్రూ, గాకే తమిస్తే గే, గాకే తమిస్తే గే, గాకై తమిస్తే గై, గాకో తమిస్తే గో, గాకో తమిస్తే గో, గాక ఔత్తమిస్తే గౌ, గాకు సున్నా పడితే గం, గాకి 2 సున్నాలు పడితే గహ. ఇది కాగుణితం, గాగుణితం. అందరూ పేజ్ నెంబర్ చెప్పాను కదా, పేజ్ నెంబర్ 72, టెక్స్ట్ బుక్ పేజ్ నెంబర్ 72లో కా గా ఈ 2 రాయడం నీట్గా రాయండి. కాగుణితం, గాగుణితం. అర్థమైందా? కాగుణితం, గాగుణితం రాయండి. ఓకే, ఇప్పుడు చార్ట్లో చూపిస్తాను చూడండి. చార్ట్ గో గుణింతాలు, గుణింతాలు చూడండి అమ్మా. చార్ట్లో గుణింతాలు చూడండి. ఇగో గుణింతములు. కా కా మొన్న చూపించాను. గా గా దీర్ఘము, గాకు దీర్ఘమిస్తే గా, గుడి గా కొడిస్తే గీ, గుడి దీర్ఘము, గాకి గుడి దీర్ఘమిస్తే గీ, కొమ్ము గా కొమ్మిస్తే గు, కొమ్ము దీర్ఘము, గా కొమ్ము దీర్ఘమిస్తే గు, వట్రసుడి గాకు వట్రసుడిస్తే గ్రూ, గాకు వట్రసుడి దీర్ఘమిస్తే గ్రూ, ఎత్తము గాకి ఎత్తమిస్తే గే, ఏత్వము గాకి ఏత్తమిస్తే గే, ఐత్వము గాక ఐత్తమిస్తే గై, ఓత్వము ఓత్వము గాకు ఓత్తమిస్తే గో, ఓత్వము గాకు ఓత్తమిస్తే గో, ఔత్వము గాకు ఔత్తమిస్తే గౌ, గాకు సున్నా పడితే గం, గాకు 2 సున్నాలు పడితే గహ. చూడండి చెప్పినట్టుందా? గాగుణింతం ఉందా? కాగుణింతం కూడా చాట్లో నేను చూపించాను. గుణింతం గుర్తులు చెప్పినప్పుడు చూపించాను, చూసారా? గాగుణింతం. ఓకే చిల్డ్రన్, అయితే ఆ గుణింత గుర్తులతోని ఒక్కొక్క వర్డ్ కూడా చెప్తాను. వర్డ్ అర్థమైందా? గుణింత గుర్తులతో ఒక్కొక్క వర్డ్ రాద్దాం. ఇప్పుడు తలకట్టు, తలకట్టుతో చెప్తాను. తలకట్టు, దీర్ఘము అన్ని చెప్పాను. గుణింత గుర్తులు వాటితోని వర్డ్స్ చెప్తాను, ఎలా రాయాలి వర్డ్స్. ఒక్కొక్క వర్డ్ చెప్తాను. తలకట్టు ఏంటమ్మా ఇది? తలకట్టు. ఒక వర్డ్ చెప్పండి తలకట్టుతో. కా డా వా, కడవా. తలకట్టుతో బోల్డ్ ఉన్నాయి. పనస, కడవ, పనస చాలా రాయచ్చు. గద, ఏమి పలక, తలకట్టు పదాలు అవి. తలకట్టుతో ఒకటి గుణింత గుర్తులతో. తలకట్టు దీర్ఘం చెప్పాను కదా, ఆ గుణింతాలతో. దీర్ఘము ఇదేంటమ్మా? దీర్ఘము, దీర్ఘము, దీర్ఘము. దీర్ఘంతో చెప్దాం. దీర్ఘంతో గాకు దీర్ఘం ఇస్తే గాలి, గాలి, గాలి. గుడి ఇదేంటమ్మా? గుడి. గుడితో చెప్పండి. గుడితో, గుడితో. ఇదేంటన్నాను? గుడి, గుడితో. కాకుడిస్తే కి, కాకుడిస్తే టి, కాకుడిస్తే కి, కిటికి. గుడితో వర్డ్. గుడి దీర్ఘము. ఇదేంటమ్మా? గుడి దీర్ఘము. గుడి దీర్ఘంతోనే కాకి గుడి దీర్ఘం ఇస్తే కి, లేకపోతే చాకి గుడి దీర్ఘం ఇస్తే
చీ. చాకి గుడి దీర్ఘం ఇస్తే చీమ. చీమ. గుడి దీర్ఘం అయిపోయింది. కొమ్ము. కొమ్ము. ఇవి రఫ్ లో రాస్తూ ఉండండి అని చెప్పాక. రఫ్ ఓపెన్ చేసి రాస్తూ ఉండండి. కొమ్ము. కొమ్ముతో కాకొమ్మిస్తే కు. కాకొమ్మిస్తే కుక్ సున్నా పడితే కుమ్ డా. కుండ. కుండ. కొమ్ము దీర్ఘము. ఇదేంటమ్మా? కొమ్ము దీర్ఘము. కొమ్ము దీర్ఘంతో ఏదైనా వన్ వర్డ్ నేర్చుకుందామా? కొమ్ము దీర్ఘం. కూర. కా కొమ్ము దీర్ఘం ఇస్తే కూర. కూర. వట్రసుడి. ఇదేంటమ్మా? వట్రసుడి. వట్రసుడితో కాకి వట్రసుడిస్తే క్రూ. కృషి. వట్రసుడితో కృషి. కృషి. వట్రసుడి దీర్ఘము. వట్రసుడి దీర్ఘము. కాకి వట్రసుడి దీర్ఘం ఇస్తే క్రూ. రాకమిస్తే రూ. డాకమిస్తే డు. క్రూరుడు. వట్రసుడి దీర్ఘం. యత్వము. 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 ఏదైనా రాయొచ్చు. నాకు ఏత్తం ఇస్తేనే మా లా గుడిస్తేనే నెమలి. ఎత్తంతో ఏత్వము. దేంటమ్మా? ఏత్వము. గుర్తేంటి? ఏత్వము. ఏత్వంతో వన్ వర్డ్. ఏత్వంతో వన్ వర్డ్ చెప్పనా? చెప్పండి, మీకు ఏదైనా గుర్తొస్తున్నదా? ఏత్వము. మేక. మాకేత్తం ఇస్తే మేక. మేక. ఈ ఏత్వం ఇది. మేక. మేకు. చాలా ఉన్నాయి. అంటే ఒక్కొక్క వర్డ్ ముందు ఆ సింబల్స్ తో ఒక్కొక్క వర్డ్ చెప్తున్నాను. తర్వాత ఇంకా చాలా వర్డ్స్ చెప్తాను లెసన్స్ లో. ఐత్వము. ఇదేంటమ్మా? ఐత్వము. ఐత్వంతో వన్ వర్డ్. ఐత్వము. ఇదేంటి? ఐత్వము. ఐత్వంతో మాకు ఐత్వం ఇస్తే మై. కాకం ఇస్తే కు. మైకు. సైగా. మైకు. చాలా ఉన్నాయి. తైలం. తైలం. ఓకే. ఐత్వము. తర్వాత వత్వంతో. వత్వం. ఇదేంటమ్మా సింబలు? వత్వం. వత్వం. కొడుకు. కాకోత్తం ఇస్తే కో. డాకంసేడు. కాకంసేకు. కొడుకు. ఇది వత్వం. ఓత్వము. తర్వాత ఓత్వము. ఓత్వము. ఓత్వంతో ఏంటి చెప్పండి? ఓత్వము. కోడి. కాకోత్తం ఇస్తే కో. డాగుడిస్తేడి. కోడి. ఔత్వం. 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 నాకు ఔత్వం ఇస్తే నౌ. కా. నౌక. నాకు ఔత్వం ఇస్తే నౌ. క. నౌక. ఔత్వం. సున్నా. సున్నా. సున్నాతో చెప్పండి. ఆకు సున్నా పెడితే అంబ. అంబ. ఏదైనా రాయొచ్చు. కాకు సున్నా పెడితే కంప. కంప. చాలా ఉన్నాయి సున్నాలు. రెండు సున్నాలు. ఇదేంటమ్మా? విసర్గ. రెండు సున్నాలు. కాకి రెండు సున్నాలు పెడితే కహాన. అంతఃపురం. ఆకు సున్నా పెడితే అం. త. పురము. అంతఃపురము. అంతఃపురము. ఇప్పుడు ఒక్కొక్క లెటర్తో ఒక్కొక్క వర్డ్ చెప్పాను. ఏంటమ్మా? తలకట్టు. కాడవ. కడవ. దీర్ఘము. దీర్ఘము. గాకి దీర్ఘమిస్తే గా. లాకుడిస్తే గాలి. గుడి. గుడి. కాకుడిస్తే కి. కాకుడిస్తే టి. కాకుడిస్తే కి. కిట్టికి. గుడి దీర్ఘము. చాకి గుడి దీర్ఘం ఇస్తే చీ. మా. చీమ. కొమ్ము. కాకొమ్మిస్తే కు. కుక్ సున్నా పడితే కుం డ. కుండ. కొమ్ము దీర్ఘము. కాకి కొమ్ము దీర్ఘం ఇస్తే కూర. కూర. వట్రసుడి. కాకి వట్రసుడిస్తే క్రూ. చాగుడిస్తే షి. కృషి. వట్రసుడి దీర్ఘము. ఏంటమ్మా? వట్రసుడి దీర్ఘము.
కాకవట్రసుడు దీర్ఘమిస్తే క్రూ, రాకంశారు, డాకంశాడు, క్రూరుడు. యత్వము ఏంటమ్మ సింబలు? యత్వము. నాకు ఎత్తమిస్తేనే మా, లా కుడిస్తే లి, నెమలి. ఏత్వము ఏంటిది? ఏత్వము. మాకేత్తమిస్తే మే, క, మేక. ఐత్వము ఏంటమ్మా? ఐత్వము. మాకు ఐత్వమిస్తే మాయ్, కాకంసే కు, మైకు. ఓత్వము కాకోత్తమిస్తే కో, డాకంసెడు, కాకంసెకు, కొడుకు. ఓత్వము కాకోత్తమిస్తే కో, డాకుడిసే డి, కోడి. ఔత్వము నాకు ఔత్వమిస్తే నౌ, కా, నౌక. సున్నా ఆకు సున్నా పెడితే బ, అంబ. 2 సున్నాలు ఆకు సున్నా పెడితే తాకి 2 సున్నాలు పెడితే తహ, అంతః. పాకంసేపు రా, మకంసము, అంతఃపురము. ఇప్పుడు ఇవాటి క్లాసులో మనం కాగుణింతం, గాగుణింతం, గుణింత గుర్తులతో ఒక్కొక్క వర్డ్ చెప్పాను నేను. అయితే మీకు హోంవర్క్ ఇస్తాను. చూడండి, ఇది కాపీ రైటింగ్. ఈ బుక్ ఒకటి అందరు ఓపెన్ చేయండి అమ్మ. కాపీ రైటింగ్ బుక్ అంటారు. కాపీ రైటింగ్ బుక్ అందరి దగ్గర ఉందా? కాపీ రైటింగ్ బుక్ ఓపెన్ చేసి ఒక్కసారి హోంవర్క్ ఇస్తాను. కాపీ రైటింగ్ బుక్ ఏమి? కాపీ రైటింగ్ బుక్ చెప్తాను ఎలా రాయాలి. కాపీ రైటింగ్ ఓపెన్ చేయండి అమ్మా. కాపీ రైటింగ్ పేజ్ నెంబర్ 2. కాపీ రైటింగ్ పేజ్ నెంబర్ 2. హోంవర్క్ తెలుగు కాపీ, తెలుగు కాపీ పేజ్ నెంబర్ 2. పేజ్ నెంబర్ 2. పేజ్ నెంబర్ 2. ఈ ఫుల్ పేజ్ రాయాలి అందరూ. ఎలా రాయాలో ఒక్కసారి నేను చెప్తా. ఇలా 4 లైన్స్ ఉన్నాయి చూడమ్మా. 4 లైన్స్. కాపీ రైటింగ్ బిఫోర్ రైట్ టు కాపీ రైటింగ్. కాపీ రైటింగ్ స్టార్ట్ చేసే ముందు పెన్సిల్ బాగా షార్ప్ చేసుకోండి. షార్ప్ యువర్ పెన్సిల్ అండ్ సెట్ ప్రాపర్లీ. ఎరేజర్ ఆల్సో. బాగా నీట్గా రాయాలి. బుక్ చింపకూడదు, ఇలా గట్టిగా అరేంజ్ చేయకూడదు, బుక్ చిదిగిపోతుంది. ఓకే చిల్డ్రన్? ఓకేనా? కాపీ రైటింగ్ 4 లైన్స్ ఇచ్చాడా? ఇగో ఫస్ట్ రెడ్ లైన్, రెడ్ లైన్. ఆ 2 టచ్ అవ్వకుండా బ్లూ లైన్ లో ఇచ్చాడు చూడండి. బ్లూ లైన్ లో ఇలాగా ఈ బ్లూ లైన్ లో రాయాలి. ఇవన్నీ రాయకూడదు, రెడ్ లైన్ వదిలేయాలి. అలాగా కాపీ రైటింగ్ నీట్ గా రాయండి. ఇలాగా అర్థమైందా? ఇలా కింద నుంచి కాపీ రైటింగ్ ఎప్పుడు కూడా కింద నుంచి పైకి రాస్తే బాగా మీదకి చూసుకొని రాసుకుంటూ ఉండొచ్చు. కాపీ రైటింగ్ అలా రాయండి. కింద నుంచి స్టార్ట్ చేయండి. ఓకే చిల్డ్రన్? ఓకే. ఇవాళ క్లాస్లో మనం ఏంటేం చెప్పాను? నేను కాగుణింతం చెప్పాను, గాగుణింతం చెప్పాను, గుణింతం గుర్తులతో వర్డ్స్ చెప్పాను. కాపీ రైటింగ్ హోంవర్క్ కంప్లీట్ చేయండి. ఓకే చిల్డ్రన్? బాయ్. థ్యాంక్ యూ.